పనులకే అది. కానీ నేను ప్రకటించే నజరేయుడైన యేసు సరిగ్గా ఎక్కడ రక్తం గార్చాడు తెలుసా? ఎక్కడ సిలువ వేయబడ్డా తెలుసా? ప్రపంచ దేశాల్లో మొత్తాన్ని చుట్టూ కొలత వేస్తే నడిబొడ్డు ఇజ్రాయేల్ దేశం వచ్చింది. ఆ నడిబొడ్డు మీద ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి, ప్రపంచానికే నడిబొడ్డుగా ఉన్న ఆ ఇజ్రాయేలు దేశములో యేసుక్రీస్తు సిలువ వేయబడి రక్తము కార్చి మృతులలో నుండి మన కొరకు తిరిగి లేచెను. హల్లెలూయా. మనము నీతిమంతులుగా మారాలని పేతురు మొదటి పత్రిక 2వ విషయాన్ని చెప్తాను. మొదటి అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుతారు, జాగ్రత్తగా చూడండి. అదే మరలా నొక్కి, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. ఏం జరిగింది మనకిప్పుడు? అది నోట్ చేయండి. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. యేసుక్రీస్తు మృతులలో నుండి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. ప్రపంచానికి నిరీక్షణ లేదు. ప్రపంచానికి నిరీక్షణ అనేది ఉంటే బాగా ఆలోచన చేయండి. ఈ లోకములో వారు జీవించు జీవితాన్ని చాలా జాగ్రత్తగా నడిపించుకుంటారు. నేను ఉదాహరణ చెప్తాను, వినండి. కొత్త ఇల్లు కొంతమంది కట్టేవారు ముందు ఏం చేస్తారు? ఆ స్థలం ఇల్లు కట్టుకోవటానికి అనుకూలంగా ఉందా లేదా అని గమనిస్తారు. ఎన్ని అడుగుల రోడ్డు అని చూస్తారు. బైకులు వెళ్ళే రోడ్డు ఉందా, కారులు వచ్చే రోడ్డు ఉందా అని గమనిస్తారు. ఆ స్థలము చచ్చౌకంగా సరిపోయేటట్లు ఉందా, లేకపోతే ఏమైనా ఏమండి మనకి ఇల్లు కట్టుకొని వసతులు లేకుండా ఉన్నదాన్ని గమనిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? చక్కగా ప్లాన్ చేస్తారు ముందే. ఇది బెడ్రూము, ఇది హాలు, ఇది కిచెన్, ఇది బాత్రూము, ఇది ప్రహరీ, ఇది గేటు అని అలాగే ముగ్గులు పోస్తారు. ఆ ముగ్గులు పోసిన దగ్గర నన్ను ప్రార్థన చేయమన్నారు. ఒకసారి మీరు ప్రార్థన చేసి వెళ్తే మీ పని ప్రారంభించుకుంటాము అన్నారు. సరే అని నేను నిలబడి చేతులు పైకెత్తి యేసయ్యా అన్నా. ఆ సిస్టర్ గారు అన్నా ఆపు ఆపు అన్న. ఏంటమ్మా యేసయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఆపు అంటారు? ఇట్రండి ఇట్రండి అన్నారు. ఏమ్మా అన్న, మీరు బాత్రూంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు, బెడ్రూమ్లోకి రండి అంది. ఇక్కడ బాత్రూమ్ ఎక్కడది, ఇక్కడ బెడ్రూమ్ ఎక్కడది? ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఏదమ్మా బాత్రూమ్ ఏంటి, బెడ్రూమ్ ఏంటి? మనం ఉన్నది ఓపెన్ ప్లేస్ లో కదా అన్న. కాదు, ముగ్గులు పోసిన కనపట్లా? ముగ్గులు పోసావా? ఇది బెడ్రూము, ఇది మాస్టర్ బెడ్రూమ్ అంట. మళ్ళీ దాంట్లోనే ఇక బాగుంది. టీచర్ బెడ్రూమ్ ఇంకోటి పెడితే బాగుంటుంది. ఇది హాలు, ఇది కిచెన్, ఇది బాత్రూమ్.
బాత్రూంలో ఇప్పుడు ప్రస్తుతం నిలబడి ఉన్నారు. అలా అయితే నేను ఎందుకు వస్తానని చెప్పి నేను బెడ్రూమ్లోకి వచ్చా. ఇప్పుడు చేయండి, బెడ్రూమ్లో ఉండి చేయండి ప్రార్థన అన్నారు. బెడ్రూమ్లో ఉండి ప్రార్థన చేశాం. 6 నెలల తర్వాత మరలా నేనే దాన్ని ప్రారంభోత్సవం చేయటానికి వచ్చా. ఆ సిస్టర్ గారు ఎలా చెప్పారో చక్కగా నేను వచ్చి చూస్తే అక్కడే బెడ్రూమ్ ఉంది, అక్కడే మాస్టర్ బెడ్రూమ్ ఉంది, అక్కడే హాల్ ఉంది, అక్కడే కిచెన్ ఉంది, అక్కడే అన్నీ అలాగే అమర్చారు. రాబోయే రోజుల గురించి కానీ రాబోయే కాలాన్ని గురించి కానీ ఒక అవగాహన ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే, రాబోయే రోజుల్లో ఇలా నేను ఇంట్లో ఉంటాను, ఇది హాలు మాకు బాగుంటుంది, ఇలా కిచెన్ ఉంటే ఇటు వసతిగా ఉంటుంది, ఇది హాల్ అయితే మాకు బాగుంటుంది, ఇది బెడ్రూమ్ బాగుంటుంది, ఇటు బాత్రూమ్ ఉంటే బాగుంటుంది, గేట్ అటు ఉంటే ఈ హాల్లో ఈ ఓపెన్ ప్లేస్ లో మా పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది అనుకునే వారు ఏం చేస్తారు, ముందే ఊహించి అలాగులు చేస్తారు. దాన్నే నిరీక్షణ అంటారు. కొందరికి నిరీక్షణ ఉన్నది, కానీ జీవన లేని నిరీక్షణ, జీవన లేదా నిరీక్షణలో. ఏమ్మా యేసుప్రభు మీ కొరకు వస్తారంటగా, తిరిగి వస్తాడులే, చాలా రోజులు చెప్తున్నారు, వచ్చింది లేదు, వస్తారంట. ఆ పాస్టర్ గారు అని చెప్పారు, ఈ పాస్టర్ గారు అని చెప్పారు, ఈ పాస్టర్ గారు చెప్పారు, ఈ పాస్టర్ గారు ఇప్పుడు ఈయన కూడా ఇదే చెప్తున్నారు. వచ్చిన దగ్గర నుండి ఇదే సబ్జెక్టు వెంటనే ఉన్నది. వచ్చింది ఎప్పుడు ఉంది నిరీక్షణ, కానీ జీవం లేదు పాపం. జీవం లేని నిరీక్షణ ఉన్నారు కొంతమంది మీలోనే, ఎవరో కాదు. ప్రారంభం నుండి ఇదే చెబుతున్నారు, వస్తున్నారు 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 అంటున్నారు. ఏది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నారు అనేది పేతురే చెప్పారు. ఇంటికి వెళ్ళి 2వ పత్రిక చదువుకోండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రారంభించబాకండి. నిరీక్షణ అనేది ఒకటి ఉండాలి. క్రైస్తవ ప్రపంచానికి నిరీక్షణ లేదు. చచ్చిన వారు ఏమైపోతారు అనేది కూడా తెలియదు. అందుకే మీకు సంగతి చెప్తే వినండి. క్రైస్తవ్యానికి అన్యులకు ఉన్న వ్యత్యాసం. చనిపోయారనుకోండి క్రైస్తవులు ఎవరైనా, జాగ్రత్తగా ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి సమాధి చేసి దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తారు. వారి నిరీక్షణ ఏంటంటే, యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచారు, ఆయన మరలా వస్తారు, ఎక్కడ మనం పాతి పెట్టామో వీరు అక్షయమైన శరీరాన్ని ధరించుకొని తిరిగి లేస్తారు అని క్రైస్తవుల నిరీక్షణ. గనుకనే వాళ్ళు జాగ్రత్త పరుస్తారు. వారికి లేఖనాల ఆధారాలు ఎన్నో ఉన్నాయి. యేసుక్రీస్తు ఎన్నో చెప్పారు, దైవజనుడు పౌలు గారు చెప్పారు. క్షయమైనదిగా విత్తబడుతుంది, అక్షయమైనదిగా లాభపడుతుందని. మర్త్యమైనదిగా విత్తబడుతుంది, అమర్త్యత ధరించుకొని లేస్తుందని. భూమిలో పడి చనిపోయిన తర్వాత ఎలా మొలకలు వస్తుందో, క్రైస్తవ్యానికి ఒక పునరుద్ధానపు నిరీక్షణ ఉండాలని దైవజనుడు పౌలు అనేక కోణాలలో వాక్యాన్ని గూర్చి మాట్లాడారు. క్రైస్తవుల నిరీక్షణది. అదే యేసుక్రీస్తును నమ్మని వారికి నిరీక్షణ లేదు. బతికున్నంత కాలం బతికారనుకుంటారు, ఇక చచ్చారంటే మాత్రం ఈ అనొచ్చు అనకూడదు. వాడు మంచం మీద చనిపోబోతున్నాడు, మంచం మీద 7,000 రూపాయల మంచం మీద ఇక చచ్చిపోయే సమయం. గుడ్ 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 గుడ్. ఏ 3 అన్నదమ్ములు ఉన్నారు ఆ ఇంట్లో, 2 చెల్లెళ్ళు ఉన్నారు. డాక్టర్ గారు ఇక అయిపోయింది ఇంకా సేపట్లో అనగానే ఆ ముసలాయన గుడ్ 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 కంటా. పెద్ద అబ్బాయి అంట, దించరా దించరా, మంచం మీద బెడ్ మీద దించరా, నాన్నే దించరా అంట. 2 కొడుకులు బట్టి దించేశారు కింద.
ఎందుకు దించారా అని ఎవరు అడిగితే మంచం మీద చస్తే మంచం ఆడుకోకూడదంట. అప్పుడు నాకేమనిపించిందంటే ఆవిడ సంపాదించుకున్న మంచం మీద ఆవిడ చావకూడదండి. ఏంటమ్మా ఇప్పుడు ఆలోచన చేస్తున్నావు? ఎందుకు కొన్నాను మంచం అనే? ఏం కంగారు పడబాకు, ఇప్పుడు ఆలోచనలో పడ్డా పెట్టమ్మా. అది కొనకముందు చెప్తే బాగుండు. నీకు 7,000 దశమ భాగం అని ఇచ్చేదాన్ని నువ్వు. చాలా మంది దశమ భాగం కూడా ఇవ్వకుండా కొంటివి. స్తోత్రం. కొన్నిసార్లు విచిత్రంగా ఉంటుంది చూడండి. 6 కొన్న మంచం మీద 6 కూడా చావకూడదండి. ఇది ఎక్కడ న్యాయం? వచ్చారు, చనిపోయిన తర్వాత తిన్నగా శరీరాన్ని తీసుకొని వెళ్తారు. ఆ వెళ్ళి ఆ శరీరాన్ని పాతిపెట్టరు, కాల్చి వేస్తారు. ఒక నిరీక్షణ లేని జనం. క్రైస్తవ్యానికి ఒక నిరీక్షణ ఉంది. ఈ క్రైస్తవ్యానికే కాదు, ప్రపంచానికే ఒక శుభప్రదమైన నిరీక్షణ, జీవనతో కూడిన నిరీక్షణ ఎందుకు కలిగిందంటే, ఈరోజు నాకు నిరీక్షణ ఉండేది కాదు. అది జీవనతో కూడిన నిరీక్షణ. జీవనతో కూడిన నిరీక్షణ ఇప్పుడు నాకెందుకు కలిగిందంటే, యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచిన కనుక. చెప్పండి అందరూ, చేతులు పైకెత్తి గట్టిగా. యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేవకపోతే ఈ నిరీక్షణ కలిగేది కాదు. ఆదికాండంలో ఈ పాయింట్ మీద మీకు ఒక విషయం చెప్తాను, నోట్ చేసుకోండి. ఆదికాండం 45వ అధ్యాయంలో మనకు యోసేపు తండ్రి అయిన యాకోబు కనబడతారు. బాగా సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి మీరు. ఇందాక నేను ఇస్సాకును యేసుక్రీస్తుకు పోల్చి మాట్లాడాను. ఇక్కడ మనకు యోసేపు యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉంటారు. సరిగ్గా 20 సంవత్సరాలండి. ఈ యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో 20 సంవత్సరాలు ఉన్నారు. ఈ యాకోబు గాని, యాకోబుతో ఉన్నవారు గాని ఏమన్నా చూడండి, అది మామూలుగా మనకి ఈ కొత్త ఏముంది, చెప్పింది అదే ప్రారంభం నుండి. పండుగ పూట అది కూడా ఉండకపోతే ఎలా? దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా. దాన్ని ఎంతగా చూస్తారేంటి? ఏదో బాంబులు పెట్టినట్టు మ్యూజియంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు చనిపోయారు అని యాకోబు అనుకుంటున్నారు. యోసేపు చనిపోయారని తన సహోదరులు అనుకుంటున్నారు. చనిపోయారు అనుకున్నంత వరకు యాకోబు నిరీక్షణ లేకుండానే బతుకుతున్నారు. యాకోబు యొక్క ప్రాణం పూర్తిగా సమస్యలిపోయింది. ఆత్మ పూర్తిగా ఆరిపోయిన స్థితిలో ఉంది. నా ప్రియమైన సహోదరుల, జీవ మరణాల మధ్యలో యాకోబు బ్రతుకుతూ ఉన్నాడు. అక్కడ ప్రాణము అనే పదాన్ని ఉపయోగించారు. ఇంగ్లీష్లో నేను చూస్తే ఆత్మ అనే పదం ఉంది అక్కడ, స్పిరిట్ అని. ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను అనింది. ఇంగ్లీష్లో నేను చూస్తే రివైవల్ అనుంది. ఆ రివైవల్ అనే మాటకు అర్థం ఏంటంటే మరలా బ్రతికెను.
బ్రతికెను, మరలా ఉజ్జీవించబడెను, పునర్జన్మ పొందెను. ఎందుకు? ఐగుప్తు దేశములో ఉన్న యోసేపు తన సహోదరుల ద్వారా తన తండ్రికి వర్తమానం పంపించాడు. వెళ్ళి నాన్నగారికి చెప్పండి, నా సహోదరులారా వెళ్ళండి, నీ కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నారని చెప్పండి. మృతి చెంది ఉన్నాడని అనుకుంటున్నారు. మృతుల లోకములో ఉన్నాడని చెప్పవద్దు. నీ కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నారని చెప్పండి. హల్లెలూయా. సజీవులై ఉన్నారని చెప్పండి. ఐగుప్తు దేశానికి రాజుగా ప్రభువుగా ఉన్నారని చెప్పండి. ఐగుప్తు దేశాన్ని పాలించుచున్నారని చెప్పండి. ఐగుప్తు దేశానికి ప్రభువుగా ఉన్నారని చెప్పండి. ఇదే వర్తమానం ఈ రోజున మనం ధ్యానిస్తున్నాం. యేసు ప్రభు కూడా అదే చెప్తున్నారు. మగ్దలేనే మరియా వెళ్ళి చెప్పు, నీతో చెప్పినట్లుగానే నేను మృతులలో నుండి తిరిగి లేచి ఉన్నానని, సజీవుడై ఉన్నానని, బ్రతికే ఉన్నానని వెళ్ళిన శిష్యులకు చెప్పాను. ఎన్నో సంవత్సరాల క్రితం యేసు అదే చెప్తున్నారు. నా సహోదరులారా వెళ్ళి చెప్పండి. ఈ రోజున మగ్దలేనే మరియా కూడా అదే చెప్పారు. యేసు ప్రభు వెళ్ళి చెప్పు, నేను బ్రతికే ఉన్నానని చెప్పు. నా శరీరాన్ని ఎవరో ఎత్తుకుపోయారని చెప్పొద్దు. ఎవరో ఎత్తుకుపోయారు, సమాధిలో లేరు నా బోధకుడు అని అనుకుంటున్నారు. అది కాదు. నేను బ్రతికే ఉన్నానని చెప్పండి. నేను సజీవునై ఉన్నానని చెప్పండి. ఒక్కసారి యోసేపు సహోదరులు వచ్చి తన తండ్రితో చెప్పారు, నానా నువ్వు సమస్యపోవద్దు, నానా నీ ఇప్పటి వరకు నిరీక్షణ కోల్పోయావు, నీవు నిరీక్షణ పొందుకునే ఒక మాట చెప్తున్నా వినండి, నీవు జీవాన్ని పొందుకునే మాట చెప్తున్నా వినండి. ఇప్పటి వరకు జీవం లేని శవంలాగా పడిపోయావు నాన్న, నీ ప్రాణం లోపల చచ్చిపోయింది నాన్న. సంగతి చెప్తున్నాను వినండి. ఏమిటో తెలుసా? నీ కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నాడు. చెప్పండి గట్టిగా, చేతులు ఊపుతూ గట్టిగా హల్లెలూయా. బ్రతికే ఉన్నాడు. వెంటనే యాకోబు ప్రాణము 27:45-27 వెంటనే యాకోబు ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. తెప్పరిల్లిను అంతే, తెప్పరిల్లెను. యాకోబు ఆత్మ మరలా బ్రతికెను. కింద ఇంకొక మాట అంటాడు, ఇంతే చాలును, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి మీరు కూడా, ఇంతే చాలును అనుకోండి. ఇంతే చాలును, నేను ఆరాధన చేస్తున్నా, నా దేవుడు సజీవుడై ఉన్నాడు. ఇంతే చాలును. కింద ఇంకొక మాట అంటాడు, 28లో ఆఖరి మాట అంటాడు, నేను చావక ముందు వెళ్ళి నా కుమారుడైన యోసేపును నేను చూచెదను. ఇప్పుడు నేను చెప్తున్నా వినండి, ఇంతే చాలును. యేసయ్య సజీవుడై ఉన్నారు, మనము ఆయనను చూడబోతున్నాము.
చెప్పండి గట్టిగా. ఆయన మనం చూడబోతున్నాం. ఇంతే చాలు, ఇంతే చాలు, ఇంతే చాలు. ఇది ఒక నిజమైన ఈస్టర్ డే. మరి మీకు ఇప్పుడు జీవముతో కూడిన నిరీక్షణ ఉందా? యాకోబుకు ఎప్పుడు కలిగింది జీవముతో కూడిన నిరీక్షణ? చెప్పండి. యోసేపు బ్రతికే ఉన్నారని తెలిసినప్పుడు. మరి యేసుక్రీస్తు ఎందుకు మృతుల్లో నుండి తిరిగి లేచారు? జీవముతో కూడిన నిరీక్షణ మనము కలిగి జీవించాలని. జీవముతో కూడిన నిరీక్షణ ఉందా? నిరీక్షణ కోల్పోతున్న ప్రజలారా, ఈ జీవిత కాలం మట్టుకే కాదు మనము క్రీస్తునందు నిరీక్షించిన వారిని. అలా ఒకవేళ నిరీక్షిస్తే లోకులందరితో పాటు మనము దౌర్భాగ్యులమవుతాం. మనకు ఉన్న నిరీక్షణ అది కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచారు. సంఘము కట్టబడింది పరిశుద్ధాత్ముని వలన. సిద్ధపరచబడబోతున్న సంఘము కొరకు ఆయన మరలా రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఎదుట నిలబడబోతున్నాం. ఆయన వలె మారబోతున్నాం. ఆయన్ను ముఖాముఖిగా చూడబోతున్నాం. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ఈ ప్రతి వారు ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా వారును తమను తాము పరిశుద్ధముగా తమ జీవితాలను కాచుకుంటారు. నీవు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంచావా? అసలు నిరీక్షణ లేని బ్రతుకు చేస్తున్నావా? యాకోబుకు జీవముతో కూడిన నిరీక్షణ కలిగినట్లు అసలు యేసయ్య మీద నీకు నిరీక్షణ ఉందా? నిజ క్రైస్తవ్యమా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదో కడుపు పోషణ కొరకు యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఏదో స్థలం కొన్నాం, ఇల్లు కట్టాం, చక్కగా అన్ని కొనసాగుతున్నాయి అని ఈ జీవిత కాలం మట్టుకే కాదు మనం క్రీస్తునందు నిరీక్షించే వారిని. అమరత్వం కలిగినటువంటి ఆ లోకానికి మనం వెళ్ళాలి. అందుకే యేసు ప్రభు కూడా ఒక ఉపమానం చెప్పారు. చెప్తాను వినండి. ఇందులో తిరిగి లేచుట వలన, మృతుల్లో నుండి తిరిగి లేచుట వలన కొంతమంది ఎలా మారు మనసు పొందుతారో, ఎలా ఉంటారు అనే సంగతి ఇంకొకటి చెప్తాను వినండి. 3వ మాట చెప్పి ముగిస్తాను. రోమాపత్రికలో 1వ అధ్యాయం 7వ వాక్యం. దావీదు సంతతిలో పుట్టి 7వ వాక్యాల మధ్యలో ఉంటే చూడండి. శరీరమును బట్టి, బాగా వినండి, దావీదు సంతానము గాని. ఆ టాపిక్ ని మీరు గమనిస్తున్నారా? మృతులలో నుండి పునరుద్ధానుడైనందున, ఇందాకేం చదువుకున్నాం? మృతులలో నుండి ఆయన లేచుట వలన శుభప్రదమైన జీవముతో కూడిన ఒక నిరీక్షణ. ఇక్కడేమని రాయబడింది? మృతులలో నుండి ఆయన లేచినందున ఏం జరిగింది? దేవుని కుమారుడుగాను. అది గమనించండి. ఆయన దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపింపబడ్డాడు, రుజువుపరచబడ్డాడు. ఆయన సశరీరుడిగా సంచరిస్తున్న రోజుల్లో కొన్ని ప్రాంతాలు యేసు ప్రభు తిరిగారు. ఆ తిరిగిన ప్రాంతాల్లో కూడా గుడ్డివారు చూపు పొందటం, మగవారు మాట్లాడటం,
చెవిటివారు వినడం, కుంటివారు లేచి నడవటం, కుష్ఠరోగులు శుద్ధులవటం, పాపాల నిమిత్తమై మనిషి పశ్చాత్తాపడటం, ఇవి జరిగాయి. కానీ యేసు ప్రభు దేవుడు అని నిరూపించబడలేదు. బాగా వినాలి మీరు ఆత్మీయంగా. యేసు క్రీస్తు దేవుడు అని ఎప్పుడు నిరూపించబడ్డారు? ఆయన దైవ కుమారుడని. ఒకసారి మత్తయి సువార్తలో 17వ అధ్యాయం, పేతురు, యోహాను, యాకోబులను ముగ్గురు తీసుకొని రూపాంతరపు కొండ మీదకి యేసు ప్రభు వెళ్ళారు. అక్కడ ఆయన నిజ స్వరూపాన్ని చూపించారు. ఆయన వస్త్రములు దగదగ మెరవటం, ఆయన ముఖము సూర్యుని వల్ల ప్రకాశించటం, ఇవన్నీ జరిగాయి. వారు యేసుక్రీస్తు యొక్క నిజ స్వరూపాన్ని చూశారు. 9వ వాక్యంలో ఏమని రాయబడింది తెలుసండి? వారు కొండ దిగి వచ్చుచుండగా యేసు ప్రభు వారు ముగ్గురిని పిలిచి చెప్తున్నారు, తమ్ముడు, వేయ్, యాకోబు, యోహాన్, పేతురు, ఇప్పుడు వెంటనే కొండ దిగి వెళ్ళగానే యేసు ప్రభు దేవుడు, దేవుడు, యేసు ప్రభు దేవుడు. మేము ఆయన ముఖాన్ని సూర్యముఖం వల్లే చూశాం, సూర్యుని వల్లే చూశాం, వస్త్రములు తెల్లైపోయినాయి అని వెంటనే ప్రారంభిస్తారేమో. ప్రారంభించబాకండి, ఇవన్నీ చెప్పబాకండి. వెళ్ళి దేవుడిని నేను ఆయన యేసు ప్రభుని చూశాం, మేము దేవుడు ఆయన ఎవరు అనుకున్నారు అని చెప్పబాకండి. మీరు వెళ్ళి ఎప్పుడు చెప్తారో తెలుసా? మృతులలో మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనమును ఎవరితో చెప్పొద్దు. మృతులలో నుండి నేను తిరిగి లేచిన తర్వాత ఈ దర్శనం ప్రపంచమంతా చాటింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాటకు మీరు బద్ధులై ఉన్నారండి. యేసుప్రభు చెప్పొద్దన్నారు కాబట్టి చెప్తున్నా. ఆఖరిగా యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పత్రికలో చెప్తున్నారు, పేతురు పత్రికలో, నేను కల్పనా కథలు చెప్పటం లేదు, చక్కని మాటలు, తీయని మాటలు చెప్పటం లేదు. మేము కన్నులారా ఏది చూశాము ఆ పరిశుద్ధ పర్వతం మీద అదే మేము చెబుతూ ఉన్నాం. యేసు ప్రభు మనసులో ఉన్నది ఏంటంటే, బ్రదర్స్ వింటున్నారా మీరు? అర్థమైంది టాపిక్ మీకు? ఏంటి ఆపసాపాలు పడుతున్నావు కూర్చోడానికి కూడా? ఎప్పుడు ఈ దర్శనం ఎప్పుడు చెప్పాలి మీరు? మృతులలో నుండి నేను తిరిగి లేచిన తర్వాత చెప్పండి, అప్పుడు వరకు చెప్పబాకండి. అప్పుడు చెప్తే నేను మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత నేను దేవుని కుమారుణ్ణని, నేను దేవుణ్ణని నిరూపించబడతాను, రుజువుపరచబడతాను. అందరు చెప్పండి, చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. ఆయన బయటకు వస్తే రుజువుపరచబడతాం. ఇప్పుడు కూడా నేను ఒక మాట అనుకుంటా, మీరేమనుకోబాకండి. ఎవరైనా మీ ఊరు చచ్చిపోతే మీరు ఎవరైనా కోరుకోండి, రాజుల గారు ఒకరెవరైనా సమాధిలో నుండి బయటకు వచ్చేలా, నేను చచ్చిపోయాను కదా 3 సంవత్సరాల క్రితం, ఇప్పుడు వరకు నేను పరదేశంలో ఉన్నాను, అక్కడ వారున్నారు, ఇక్కడ వీరున్నారు, ఇక్కడ వీరున్నారు, అక్కడ వారున్నారు, భలే ఉందంతా, అబ్బా ఏం లేదు, మీకు ఈ సంగతి చెప్పి వెళ్దామని వచ్చాను. వెళ్తాను, ఈ పూట పండగ పూట కదా, ఈ రాత్రి కొన్ని పొద్దున్నే బయలుదేరుతాను, పగ్గది ఖాళీగానే ఉంది కదా, అందులో మంచం వేయండి, పడుకొని రాత్రికి వెళ్తాడంటే మీరు పడుకోబెట్టుకుంటారంటవా?
లేదమ్మా, ఆ గదిలో పిల్లలు పండుకుంటున్నారు, ఈ గదిలో మేము పండుకుంటున్నాం అమ్మా, మా ఇంట్లో ఖాళీ లేదమ్మా, పక్కింటికి వెళ్ళమ్మా అంటారా? ఇక సంగతి చెబుతానండి. చెన్నైలో ఒక ఆడపిల్ల హాస్టల్ కాలిపోయింది. ఇంచుమించుగా 150 మంది యవనస్తులైన పిల్లలు చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత అసలు శవాలు కూడా కనపడలేదు, బొగ్గు అయిపోయింది. పలాని పిల్లలు హాస్టల్లో ఉన్నారని పేర్లు మాత్రం రాసుకొని చచ్చిపోయారని రుజువుపరుచుకున్నారు. ఆ కాలేటప్పుడు ఒక అమ్మాయి ఆ మంటలకి, ఆ వేడికి కొంచెం కాలి బయటికి ఎలాగో వచ్చి గోడ దూకింది. గోడ దూకటం ఆ సంభవం అంతా చూసి ఆ అమ్మాయికి ఒక మెంటల్ లాగా వచ్చేసింది. ఇక ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా చనిపోయింది మా అమ్మాయి అనుకుంటున్నారు. ఈ అమ్మాయి గోడ దూకి ఆ మెంటల్ మీద ఒక 1 నెల రోజులు చెన్నైలోనే తిరిగింది. అదే రోజులు నేను చెన్నైలో సేవ చేస్తున్నా. పిచ్చినలా తిరిగింది 1 నెల రోజులు బీచ్ల చుట్టూ అంతా. ఎందుకో ఉన్నట్టుగా ఉండి ఆ అమ్మాయికి ఆ మెంటల్ ఎఫెక్ట్ తొలగిపోయింది. సడన్గా ఇల్లు గుర్తొచ్చింది. అక్కడ నాకు చెప్పిన విషయం ఏంటంటే, 1 నెల రోజుల తల్లిదండ్రులు అసలు భోజనం చేయకుండా, నీళ్లు త్రాగకుండా, నిద్రపోకుండా నా కూతురు అని ఏడుస్తున్నారట. ఆ పక్కింటి అమ్మ నిశ్వాసి ఆమె చెప్పారు, నా కూతురు ఒక్కసారి కనపడమ్మో, తప్పకుండా చచ్చిపోయావమ్మో, శవం కూడా దక్కకుండా అయిందమ్మో, ఒక్కసారి అమ్మా అని పిలువమ్మా, అమ్మా ఒక్కసారి పిలువమ్మా, ఒక్కసారి. ఈ పిల్ల ఇల్లు గుర్తొచ్చింది కదండి 1 నెల రోజులకి వచ్చి టక్కర తలుపు కట్టిందంట. వాళ్ళు ఇల్లు గుర్తుపెట్టుకొని ఇల్లమ్మా అమ్మా అంతా ఉందా. అదే టైంలో కూతురు వచ్చి తలుపు కొట్టింది. అది 9 గంటల టైంలో రాత్రి. ఎవరో తలుపు కొట్టారయ్యా అనుకుంటా చూసుకుంటా భర్త ఎక్కడో కూర్చుంటే ఏమో తలుపు తీసిందాక. తలుపు తీయగానే అప్పటి వరకు అమ్మా అని పిలువ వస్తుందిగా, ఈ పిల్ల నిజంగా అమ్మా ఇక అంతే. అమ్మా అని ఎప్పుడు అన్నదో ఒక్కసారి బీపీ రేసి దయ్యం అని చెప్పి పడిపోయింది. చూశారండి? ఆలనానైనా వచ్చి ఏమండి మాటలా నానా అనగానే ఆ తలుపులో బయటికి వెళ్ళి ఊరోళ్ళందరూ పిలుస్తున్నారు, దయ్యం వచ్చింది అన్నాను. చూశారండి? నేను అంటాను, ధనవంతుడు లాజరు గురించి మీరు చాలా సార్లు విన్నారు కదా, దాన్ని ఈరోజు రివర్స్గా చదవండి ఒకసారి. ఆ ధనవంతుడు అన్న మాట రివర్స్గా చదవండి. 16:30 ప్రకటన గ్రంథంలో ప్రకటన కదా తీస్తుంది. ఆ చరిత్ర ప్రకటనలో ఉందా? లూకాసు వార్త మా అమ్మ చూడు ప్రకటన గ్రంథం అనగా తీసింది. అమ్మ 7 తెగుళ్ళు 7 పాత్రలు ఉంటాయి అక్కడ. రాబ్రామా ఏనండి బాగా, ఈ లాజర్ని పంపించమంటాడు. పంపించు. రివర్స్గా ఆలోచించండి. మృతులలో నుండి తిరిగి లేచుట వలన నమ్మబడుదురు అనే మాటకి ఇది అనుకూలంగా ఉంటున్నాడు వాక్యం. అనుగుణంగా అన్ని ఒకే విధంగా ఆలోచించకూడదు వాక్యాన్ని మీరు. ఏది ఏనా లాజర్
లాజరును పంపించి మా సహోదరుల దగ్గరికి. వాళ్ళిద్దరు ఎవరు మారు మనసు పొందిన వాళ్ళు. వాళ్ళిద్దరి దగ్గర పంపిస్తే ఏం జరుగుతుంది చూడండి. మృతులలో నుండి ఒకరు లేచి వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారేమవుతారు? మారు మనసు పొందుతారు. ధనవంతుడికి భలే ఆలోచన వచ్చిందే. ఈ టాపిక్ లో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు మృతులలో నుండి లేచుట వలన అనేకులు ఇప్పుడు మనం మారు మనసు పొందుతున్నాము. చేతుల పైకే చెప్పండి గట్టిగా. ఇప్పుడు రివర్స్ గా ఆలోచించొద్దు అన్ని మీరు. యోబు, గజ్జి, లాజర్ అనుభవకండిగా చదివే వాక్యాన్ని కొంచెం మనం జ్ఞానయుక్తంగా పరిశీలన చేయాలి. మృతులలో నుండి ఒక వ్యక్తి లేచుట వలన ఆ లేచిన వ్యక్తి ద్వారా మారు మనసు పొందుతారయ్యా. ధనవంతుడు కూడా క్రైస్తవుడే. యేసు క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచుట వలన దేవుని కుమారులని ప్రభావముతో నిరూపించబడిన సర్వ ప్రపంచమంతా ఇప్పుడు ఒప్పుకుంటుంది యేసు క్రీస్తు దేవుడని. ప్రజలు పాపాల నిమిత్తం పశ్చాత్తాపడుతున్నారు. ప్రజలు మారు మనసు పొందుతున్నారు, బాప్తిస్మం పొందుతున్నారు, పరిశుద్ధముగా జీవిస్తున్నారు. ఆయా కుల గోత్రాలలో పుట్టి పెరిగిన వ్యక్తులు కూడా వాటన్నిటిని ప్రక్కన పెట్టి యేసుక్రీస్తు నిజ దేవుడని, యేసుక్రీస్తు ఎంత మోకాళ్ళ మీద ఉండి నాలుకతో యేసుక్రీస్తు దేవుడనని ఒప్పుకుంటున్నారు. ప్రపంచమంతా యేసుక్రీస్తు దేవుడని ప్రభావముతో నిరూపించబడుచున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, దేవుడని ప్రపంచమంతా నిరూపించబడాలని ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. గనుకనే ఇప్పుడు మనం విశ్వసించాం, గనుకనే మనం మారు మనసు పొందాం, గనుకనే మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాం. అపోస్తల కార్యంలో 17వ అధ్యాయం కొంచెం ఈ ఒక్క వాక్యం చదవని ముగిస్తున్నాను. 31 అర్థం చేసుకొని చదవాలి అందరూ. మీరు ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని గమనించాలి. అదిగో తీర్పు తీర్చడి దినము ఒకటి ఉన్నది. అందరం నోట్ చేసుకోండి. తీర్పు తీర్చడి దినము ఒకటి ఉన్నది. మారు మనసు పొందిన దినం ఒకటి ఉంది, బాప్తిస్మం పొందిన దినం ఒకటి ఉంది, మందిరానికి వచ్చిన దినం ఒకటి ఉంది, రేపు యేసుక్రీస్తుని ఎదుర్కోబోయే దినం ఒకటి ఉంది. అదే సమయంలో తీర్పు తీర్చడి దినము ఒకటి ఉన్నది. మృతులలో నుండి ఆయనను లేపినందున ఇది నమ్ముటకు అందరికీ ఆధారము కలుగుచున్నది. అర్థమైంది మీకు? ఆయన మృతుల్లో నుండి లేచుట వలన తీర్పు దినము ఒకటి ఉన్నది అని ప్రజలు గుర్తిస్తున్నారు. లేదంటే ఎవరు ఇచ్చవిడిగా వారు చేయరు. ప్రతిదానికి తీర్పు ఒకటి ఉన్నది. వీరు నాలుగుతో మాట్లాడిన ప్రతి మాటలకు రేపు న్యాయ తీర్పు ఎదుట ఒప్పుకోవాలి. మంచి చేసినా చెడు చేసినా
ఊరికే బాబు గాలిలో కలిసిపోతాయని అనుకోబాకండి. నోట్లతో మాట్లాడిన మాటలన్నీ గాలిలో కలిసిపోతాయి అనుకోవద్దు. అవన్నీ రికార్డ్ అయిపోతాయి. తాను నాలుకతో మాట్లాడిన ప్రతి మాట అనే పదం బైబిల్లో ఉంది. న్యాయ తీర్పు ఎదుట రేపు ఒప్పుకోవాలి. మీ నోటి మాటలే రేపు అక్కడ తీర్పు, మాటలను బట్టి ఆయన తీర్పు తీరుస్తారు. దేవుని ప్రజలారా, తీర్పు దినం ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి. గనుకనే దేవుని వాక్యం ఆధారంతో మేలేదో కీడేదో మంచేదో చెడేదో పాపమేదో పవిత్రతేదో నోట్లో నుంచి అబద్ధాలు రాకుండా, ఈ చేతులతో కీడు చేయకుండా, పెదవుల నుండి కాని మాట మాట్లాడకుండా, కళ్ళతో వేరే విషపు చూపులు చూడకుండా మోహపు చూపులు, జాగ్రత్త పడండి. ఇంత బ్రతుకు బతికి రేపు తీర్పులో మీరు ఒకవేళ దోషులని ఎంచబడితే పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు తీర్పులోనికి రాకుండా మరణంలో నుండి జీవములోనికి దాటించబడాలని కోరుకుంటే ఒక తీర్పు దినము ఉన్నదని, మీరు చేసే వ్యాపారమే కానీ నమ్మకంగా చేయండి. చేతుల కష్టార్జితమైన నమ్మకంగా కష్టపడి చేయండి. జానుల పట్టును పోషించుకోవటానికి మనం ఇతరులకు కీడు చేయవలసిన అవసరం లేదు. రూపాయి సంపాదించుకోవాలని దొంగ సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. మన స్వార్థం కొరకు ఇతరుల మీద నేరాలు మోపి ఇతరులను కించపరచవద్దు. కాని మాట పలకవద్దు. వారి విషయం వీరి దగ్గర, వీరి విషయం వారి దగ్గర వద్దు. విషపు విత్తనాలు చల్లొద్దు దయచేసి. ఒకవేళ అనతికాలం వెంటనే మీకు రియాక్షన్ కాకపోవచ్చు, అది తర్వాత అయిన ఇబ్బందే. పరలోకం వెళ్ళిన తర్వాత తలంచుకోవాల్సి వస్తుంది. తలెత్తుకోలేము మనం అక్కడ. గనుక మనం పిలువబడిన పిలుపు ఎలాంటిదో, మనకు దేవుడిచ్చిన ఉపదేశం ఎలాంటిదో, మన దేవుడు నడిపిస్తుంది ఎలాంటి సేవకుల ద్వారానో ఈ సమస్తము, అవన్నీ మీరు గమనించుకుంటూ బోధించబడినటువంటి మాటలకు కుడి ఎడమలు తొలగిపోకుండా, ఎక్కడా కూడా వాక్యానికి వ్యతిరేకంగా గర్వాలకు, అతిశయాలకు, అహంకారాలకు అవకాశాలు ఇవ్వకుండా, ప్రభు మనల్ని ఎంత హెచ్చించినా మనం ప్రభువులో అంత తగ్గించుకొని ఇతరులకు మనం మాదిరిగా జీవించినప్పుడే మనము ఆ తీర్పులోనికి వెళ్ళక జీవములోనికి దాటించబడతాం. దేవదూతల పాపం చేసినప్పుడు విడిచిపెట్టలేదు దేవుడు, బైబిల్లో రాయబడింది. ఆ మాట చదివినప్పుడంతా నా గుండె జల్లంటది. ఆ స్టోరీ పేతురు మాట్లాడుతూ వచ్చారు. ఎలా మాట్లాడి తెలుసండి? దేవదూతల పాపం చేసినప్పుడు దేవదూతలు విడిచిపెట్టలేదు దేవుడు అన్నారు. రెండోది అన్నారు, నోవహు కాలంలో ప్రజల పాపం చేసినప్పుడు ఆ తరం వారిని విడిచిపెట్టలేదని ఉంది. మూడో విషయం మాట్లాడారు, సొదొమ గొమొర్రాలు పట్టణం పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదు. దాని క్రింద నేను చదువుకుంటూ వస్తే నాకు ఆలోచన వచ్చింది, మీరు పాపం చేసినా నేను పాపం చేసినా మనల్ని ఆయన విడిచిపెట్టడు. గనుక తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది. నాలుగుతో మాట్లాడిన ప్రతి మాటను మనం అక్కడ ఒప్పుకోవాలి. అందుకే కొన్నిసార్లు నేను ఖచ్చితంగానే మాట్లాడతాను, ముఖం మీద మాట్లాడతాను ఉన్నదన్నట్టు. కాసేపు బాధ కలిగినా పర్వాలేదు, దాని ద్వారా నాకు తెలుసు అది సంఘానికైనా ఎవరికైనా ప్రయోజనంగా ఉంటుందని నాకు తెలుసు.
కొరకు, మన ఆటలు సాగలేదని, లేకపోతే మనల్ని పట్టించుకోలేదని, మన స్వార్థాల కొరకు మనం ఏం చేయకుండా తీర్పు దినం ఒకటి ఉన్నదని గుర్తించండి. అసలు ఆ తీర్పు తీర్చేది దినం ఒకటి ఉన్నదని తెలియజేయటానికే యేసయ్య మృతులలో నుండి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరి చేతుల పైకి చెప్పండి, అందరు గట్టిగాను. అసలు మనం యేసయ్య ఎందుకు మృతుల్లో నుండి లేచారంటే తీర్పు దినం ఒకటి ఉన్నదని మనకు తెలియజేయాలని. 4 కోణాల్లో మీకు వాక్యం చెప్పాను. ఇప్పుడు ఫస్ట్, మనల్ని నీతిమంతులుగా మార్చుటకు ఆయన మృతులలో నుండి తిరిగి లేచారు. చూడండి, జీవనతో కూడిన నిరీక్షణ కలిగి మనం ఉండాలని ఆయన మృతులలో నుండి తిరిగి లేచారు. థర్డ్ వన్, ఆయన దైవ కుమారుడని నిరూపించబడుటకు మృతులలో నుండి తిరిగి లేచాడు. ఫోర్త్ వన్, తీర్పు తీర్చేది దినం ఒకటి ఉన్నదని మనం తెలుసుకోవాలని ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. ఈస్టర్ డే సందర్భంగా ప్రభు మీకు ఇచ్చినటువంటి ఈ మాటలన్నింటినీ మీ హృదయంలో స్థిరపరచుకోనండి. ఈ మాటల చేత ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ఆత్మీయముగా బలపరచునుగాక. ఆమేన్. చిన్న కోరస్ పడుకొని ముగించుకుందాం.